బ్రేకింగ్ చూస్తున్నాం. సినిమాలు వెబ్ సిరీస్లు పైరసీ చేస్తూ ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న ఇమ్మిడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నుంచి సంచలన విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కరీబియన్ దీవుల్లో ఉంటూ వెబ్సైట్ నిర్వహిస్తున్నటువంటి ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసులు గుర్తించారు. కూకట్పల్లిలో అతడు పట్టుబడినటువంటి అపార్ట్మెంట్లో పలు సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్కులు, కొన్ని సినిమాల హెచ్డీ ప్రింట్లు, అలాగే కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి కొన్ని సినిమాలు కూడా హోల్లో పెట్టినట్లు కూడా గుర్తించారు. అతడి బ్యాంకు ఖాతాలో 3 కోట్ల రూపాయలు ఉండగా పైరసీ ద్వారా అతడు తక్కువ కాలంలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించినట్లు విచారణలో తేలింది. అతి త్వరలోనే వెబ్సైట్ను పూర్తిగా క్లోజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఇమ్మడి రవిని విచారించినటువంటి కోర్టులో హాజరుపరచగా మరొక 2 రోజుల పాటు దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు. మరోవైపు ఐబొమ్మ వెనుక రవి ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరెవరు ఉన్నారు, నెట్వర్క్ ఎక్కడి నుంచి ఉంది అనే అంశాలపై కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. దానిపై దృష్టి పెట్టారు.